ఇక్కడ ఆ మహిళ, నేను ఇవాళ కూడా మాట్లాడిన కుటుంబంతో, ఇక్కడ ఆ మహిళ 6 గంటలకు వచ్చిన వెంటనే ఆ స్టేషన్లో ఒక ఎస్ఐ వస్తాడు. ఫస్ట్ ఎస్ఐ చూసి, అమ్మో ఇది చాలా డిఫరెంట్ కంప్లైంట్, మీరు దీన్ని మార్చుకోండి అంటే పాప ఎస్ఐ మార్చుకోండి ఆమె మార్చుకొని కూడా వచ్చింది. వచ్చిన తర్వాత సిఐ వస్తాడు. సిఐ 9 గంటల నుండి 12 గంటల వరకు కనీసం ఆ అమ్మాయితో, ఆమె మహిళతో మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కతే బిడ్డ, అప్పటికే 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒక్కతే బిడ్డ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంది, తల్లేమో పోలీస్ స్టేషన్లో ఉంది. ఇది ఇలా ఉండగా కరెక్ట్గా అదే టైంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కుటుంబం మీద, ఈ అమ్మాయి మీద 17 సంవత్సరాల బాలిక మీద, తల్లి మీద, తండ్రి మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు నిన్న ఏమన్నారు? బండి సాయి భగీరథే పోయి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు అన్నారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నేను వెయిటింగ్ చేసిన ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూశాను అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా నాకు చాలా స్పష్టత ఉంది. నా ఎనర్జీ అంతా కూడా ప్రజా సంక్షేమం కోసమే పెడుతున్న తప్ప, ప్రజా రక్షణ కోసం పెడుతుంది తప్ప, నన్ను ఇబ్బంది పెట్టిన శత్రువుల మీద నేను ఏ మాత్రం కూడా ఎనర్జీ పెడతలేను అని చెప్పి వాళ్ళ కర్మకు వాళ్ళు ఏమన్నా కానీ అని స్టేట్మెంట్ మీరు ఇచ్చిండ్రు.